సర్వకృపానిధిగు మా పరమ తండ్రి, ఈ సమయంలో మేము మీ దగ్గరికి వస్తున్నాం. మీరు మా తండ్రివి, మీరు మా దేవుడవు, మా రక్షకుడవు. మీ వాగ్దానాన్ని మేము పొంది ముందుకు సాగేదానికి కృప దయచేయండి. ఈ దినము లేవీకాండం 1వ అధ్యాయం 17వ వచనం. అయితే గమనించండి, దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. బర్ంట్ సాక్రిఫైస్ ఆఫరింగ్, ఏ స్వీట్ సేవర్ unto the Lord. होम बलि और यहोवा के लिए सुखदायक सुगंध वाला हवन ठहरे. దహన బలి అంటే బూడిద కావాల. యెహోవాకది ఇంపైన సువాసనట. దేవుని పిల్లలు దేవునికి ఇంపైన సువాసనగా బ్రతకాల. మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, క్రియల్లో, అనేక విషయాల్లో ఇంపైన వారిగా ఉండాలి. 104వ కీర్తనలో 34వ వచనములో, ఆయన గూర్చి నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక, నేను యెహోవా యందు సంతోషించెదను. మన ధ్యానం ఆయనకి ఇంపుగా ఉండాలి. మనం ధ్యానించేటప్పుడు మన ధ్యానం ఆయనతో మిళితం కావాలి. ప్రభునందు ఆనందించాలి. దేవుని పిల్లలు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని కలిగి ఉండి ఆయనందు ఆనందించుట ఎంతో శ్రేష్టమైంది. ప్రకటన గ్రంథములో 10వ అధ్యాయం 10వ వచనంలో, అంతటా నేను చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనెవలే మధురంగా ఉండేది. దేవుని వాక్యం తినాలంటే పేజీలు చింపి తినేది కాదు. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి అందులో సత్యాన్ని గ్రహించేది చాలా అవసరమైంది. అయితే దేవుని వాక్య రుచి తెలిస్తే తినకూడదు. దానికి కీర్తనకాడ జుంటి తేనె దారుల కంటే మధురమైందట దేవుని వాక్యం. కాబట్టి సోదరీ సోదరుడా, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు తిని ఆత్మీయ ఆశీర్వాదాలు పొందండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. దేవ, మా శ్రోతలంతా మీ వాక్యాన్ని భుజించి దానిలో ఉన్న మాధుర్యాన్ని స్వీకరించేదానికి కృపదయ చేయమని, ఆదరించి బలపరచమని, మీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.